బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. మంత్రివర్గ సమావేశానికి ముందు సీఎం చంద్రబాబు మంత్రులతో విడివిడిగా భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ తో సీఎం సమావేశమయ్యారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సమర్పించిన నివేదికపై కేబినెట్ లో విస్తృతంగా చర్చించే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో తిరుమల లడ్డు అంశంపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. వైసీపీ, టీడీపీ మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ స్థాయిలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం మంత్రులతో అభిప్రాయపడినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి దీనిపై? రైట్, పవన్ ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 12:30 ప్రాంతంలో కూడా కేబినెట్ అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. అంటే యాక్చువల్లీ ఉదయం 10:30కే కేబినెట్ మొదలవ్వాల్సింది, కానీ ఇవాళ కొన్ని అనుకోకుండా కొన్ని అపాయింట్మెంట్ వల్ల కూడా అటు కేబినెట్ అనేది ఆలస్యంగా ప్రారంభమైంది. కేబినెట్ కంటే ముందు అటు రెండో బ్లాక్ లో అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటు సత్యకుమార్ యాదవ్ కావచ్చు, మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. వాళ్ళతో కూడా అటు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక కూటమికి సంబంధించిన మంత్రులతో అటు సీఎం చంద్రబాబు విడివిడిగా కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ప్రస్తుతం ఉన్న అంశాలకు సంబంధించి రాజకీయ పరిస్థితుల మీద విడివిడిగా మాట్లాడినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే పూర్తిగా ఇవాళ చూసుకున్నట్లయితే ప్రధానంగా చూసుకుంటే కల్తీ లడ్డుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేబినెట్ కు ముందు ఇవాళ సిట్ కు సంబంధించి ఇప్పటికే అటు సిబిఐ సిట్ అనేది కల్తీ లడ్డు విషయంలో ఇప్పటికే నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దాని మీద ప్రత్యేకంగా అటు త్రిపాఠి సీఎం చంద్రబాబుకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు పూర్తిగా అంటే సంబంధించిన కల్తీ లడ్డుకు సంబంధించి ఎలాగ కల్తీ జరిగింది అనే అంశాల మీద పూర్తిగా అటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అటు దాంతో పాటు పూర్తిగా అంటే ఛార్జీలు కావచ్చు, గ్రాఫ్ ద్వారా నెయ్యి నాణ్యతను ఎలాగా మార్చారు, గతంలో కొనుగోలుకు సంబంధించిన లోపాలు, అలాగే నెయ్యి ట్యాంకర్లకు సంబంధించిన నాణ్యతకు సంబంధించి కావచ్చు, అటు ల్యాబ్ రిపోర్ట్లు వీటన్నిటిని కూడా అటు ప్రత్యేకంగా అటు సీఎం చంద్రబాబుకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి కూడా అటు సిట్ కు సంబంధించి త్రిపాఠి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా ఇవాళ కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరగడానికి కూడా అది ఒక అంశంగా కూడా తీసుకున్నారు. ఇక అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న తిరుపతి లడ్డుకు సంబంధించి కల్తీ ఏదైతే ఉందో ఇప్పటికే దాని మీద అటు మాజీ ఈవో కూడా అటు పూర్తిగా అటు సింగాలను కూడా బదిలీ చేసిన నేపథ్యంలో ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రత్యేకంగా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇంకా అంతేకాకుండా దాదాపు 30 అంశాలకు సంబంధించి కేబినెట్ లో ఇవాళ చర్చ జరగబోతుంది. దాదాపు చాలా కంపెనీలకు సంబంధించి భూ కేటాయింపుల మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. 30 అంశాలకు సంబంధించిన వాటిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు జనవరుల శాఖకు సంబంధించి 2025-26 ఏడాదికి సంబంధించిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులకు ఇవాళ కేబినెట్ లో చర్చించి దానికి ఆమోదం తెలపబోతున్నారు. ఇక అంతేకాకుండా మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ పనులకు సంబంధించి దాదాపు 7,189 పనులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. దానికి సంబంధించిన ప్రత్యేకంగా రివైండ్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి అప్రూవల్ కూడా ఇవాళ ఇవ్వబోతున్నారు. దానిలో అది కూడా ఇవాళ ప్రధానంగా అటు కేబినెట్ లో చర్చ జరగబోతుంది. ఇక కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో కేసరపల్లి గ్రామంలో కస్టమ్స్ కార్యాలయం అనేది అక్కడ నిర్మాణానికి అటు సిబ్బంది నివాసానికి సంబంధించి భూ కేటాయింపులు అనేది జరగబోతుంది. దానికి సంబంధించి వాళ్ళ కేబినెట్ లో చర్చించి అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏపీ జన్కో NHPC జాయింట్ వెంచర్ నుంచి 2 ప్రాజెక్టులు బయటకు తీయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. దాని మీద కూడా ఇవాళ కేబినెట్ లో చర్చ జరగబోతుంది. ఇక ఏపీ ట్రాన్స్కోలో కడప జోన్ పరిపాలనా పనుల కోసం అసిస్టెంట్ సెక్రటరీ పోస్టును సృష్టించారు. దానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలుపుతూ దానికి కూడా అక్కడ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం కేబినెట్ కి సంబంధించి దాదాపు 30 అంశాల వరకు కూడా ఇవాళ కేబినెట్ ఆమోదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత అటు మంత్రులతో సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అటు కల్తీ లడ్డుకు సంబంధించి ఇప్పటికే వైసీపీ కొంత అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాటిలో అంటే వైసీపీ చేస్తున్న ట్రాప్ లో పడొద్దంటూ కూడా ఇప్పటికే నిన్న పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలకు కూడా చెప్పిన నేపథ్యంలో ఇవాళ మంత్రులు ఈ కల్తీ లడ్డుకు సంబంధించి ఎలా వ్యవహరించాలి ఏంటి అనే అంశం మీద ప్రత్యేకంగా ఆ కేబినెట్ తర్వాత కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పూర్తిగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, అంటే ప్రస్తుతం మనం లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితమే కేబినెట్ కూడా ముగిసినట్టుగా తెలుస్తుంది. దాదాపు 3 గంటల పాటు కూడా కేబినెట్ జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా పూర్తిగా కేబినెట్ ముగిసి ఇప్పుడే మంత్రులు కూడా ఒక్కొక్కరుగా కూడా బయటకు వస్తున్నారు. మరి కాసేపులో కేబినెట్ సంబంధించిన నిర్ణయాలు ఏమేమి అంశాలు నిర్ణయించాలనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ విషయానికి సంబంధించి కీలకమైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ మంత్రులు ఎలా వ్యవహరించాలి, అటు వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా, అలాగే వాళ్ళకి సంబంధించిన
ట్రాప్ లో కూడా ఇప్పటికి పడొద్దంటూ కూడా అటు సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో పూర్తిగా దాని మీద ప్రధానంగా వాళ్ళ చర్చ జరిగింది. అటు సిబిఐకి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇప్పటికే ఇచ్చారు కాబట్టి ఆ రిపోర్ట్ కు సంబంధించిన అంశాలు ప్రధానంగా అటు కేబినెట్ కు ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి అటు త్రిపాఠి కూడా చూపించారు కాబట్టి పూర్తిగా దానికి సంబంధించిన అంశాల మీద వాళ్ళ ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కూడా అటు మినిస్టర్లు కూడా కొంతమంది కేబినెట్ ముగిసిన అనంతరం కూడా వెళ్ళిపోతున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. అయితే వాళ్ళ చాలా కీలకమైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా రాజకీయ అంశాలకు సంబంధించి కావచ్చు, అలాగే రాజధాని నిర్మాణాలు, అలాగే భూ కేటాయింపుల మీద ప్రత్యేకంగా చర్చ జరిగింది. మనం ప్రస్తుతం చూసుకుంటే మంత్రి నారా లోకేష్ కూడా కేబినెట్ కు సంబంధించి ముగిసిన తర్వాత అటు బయటకు వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. అంటే పూర్తిగా కేబినెట్ కు సంబంధించి ప్రత్యేకంగా ముందు కూడా అటు లోకేష్, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటు మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా రెండో బ్లాక్ లో మాట్లాడుకోవడం, తర్వాత మొదటి బ్లాక్ లో అటు సీఎం చంద్రబాబు అధ్యక్షతన పూర్తిగా అటు 1 by 1 మంత్రులు అనేది మాట్లాడడం కూడా చూసాము. అంటే పూర్తిగా కూటమికి సంబంధించిన అంశాలు కావచ్చు, కేబినెట్ కు సంబంధించి దాదాపు 3 గంటల పాటు జరిగింది. 30 అంశాలకు సంబంధించి కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి పూర్తిగా దాని అంశాల మీద ఇవాళ చాలా సీరియస్ గానే ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మనం ప్రస్తుతం చూసుకుంటే కూడా కేబినెట్ నుంచి మంత్రులు అచ్చెన్నాయుడు, అటు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ కూడా కేబినెట్ నుంచి వెళ్ళిపోయారు. ఒక అనగన్ సత్యప్రసాద్, గుర్తి కుమార్ కూడా కేబినెట్ నుంచి కూడా బయటకు ఓకే రాజేష్, థ్యాంక్ యూ. Thank you, Rajesh. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel